మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. Welcome back. కరోనా కష్టకాలం తర్వాత తేరుకున్న ప్రపంచ వ్యాప్త జనం కాస్త రిలీఫ్ కోరుకుంటున్నారు. చాలా కాలంగా తగ్గించుకున్న పర్యాటకం వైపు దృష్టి పెడుతున్నారు. ఏ బాధరాబందీలు లేని దేశాలను పర్యటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జపాన్ లోని ఓ సుందరమైన విలేజ్ ఇప్పుడు అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఆ విలేజ్ పేరు సిరకావా. ఆ ప్రదేశం గురించిన వివరాలు ఆసక్తి కులిపేలా ఉంటాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న యుద్ధ విపత్సాల నుంచి కాస్త రిలీఫ్ ఇవ్వగలిగే ఈ మోస్ట్ బ్యూటిఫుల్ విలేజ్ వివరాలు మీకు అందిస్తోంది మీ ఇన్ డెప్త్. ఎత్తైన పర్వత ప్రాంతంలో ఉన్న ఈ అందమైన గ్రామం పేరు షిరకావా. వింటర్ లో కురిసే మంచు నుంచి తట్టుకోవటానికి ఇక్కడి ఇళ్లన్నీ త్రిభుజ ఆకారంలో ఉంటాయి. అంటే పైనుంచి మంచు కురిస్తే వెంటనే కిందకు జారిపోయేలా వీటిని నిర్మించారు. ట్రయాంగిల్ షేప్ లో ఉంటూ ఒకప్పటి రాతి గుహలను తలపిస్తాయి. అచ్చం ఇగ్లూలా ఉంటాయి. వాటిలోంచి రాత్రిళ్ళు కనిపించే లైట్ల వెలుగులో ఆకాశం నుంచి చూసినా, దూరంగా కొండలపై నుంచి చూసినా చీకట్లో తిరిగే మినుగురు పురుగుల అందాలను గుర్తు చేస్తాయి. సంవత్సరం అంతా ఇంతే అద్భుతంగా ఉండే ఈ ప్రాంతాన్ని చూడాలంటే జపాన్ లోని ఒనో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. షిరకావా అనే ట్రెడిషనల్ పేరు చాలా పాతకాలం నాటిది. వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన మరో ప్రాంతం కూడా ఇక్కడ ఉంది. దాన్ని హిడా అంటారు. ఈ రెండింటిని కలిపి హిడా షిరకావాగో అని పిలుస్తున్నారు. పర్వతాల మధ్యలో ఉన్న ఈ ఊరు 96% దట్టమైన అటవీ ప్రాంతంతో ఉంటుంది. అయితే ఈ భూమిలో చాలా వరకు వ్యవసాయానికి వాడుతున్నారు. విలేజ్ అనగానే పూర్తిగా గ్రామంలాగా మాత్రం ఉండదు. చక్కగా అన్ని సౌకర్యాలతో ప్లాన్ చేసిన మోడల్ సిటీలా ఉంటుంది. ఎక్కడ ఏమేం ఎలా ఉండాలో అక్కడ అలా ఏర్పాటు చేయబడినట్టుగా ఉంటాయి. డిసెంబర్ నుంచి మార్చి నెల వరకు ఇక్కడి భౌగోళిక పరిస్థితులను బట్టి దట్టంగా మంచు కురుస్తూ ఉంటుంది. తీవ్రమైన పరిస్థితుల్లో 2 నుంచి 3 మీటర్ల వరకు మంచు పేరుకుపోతుంది. ఇప్పటి వరకు ఇక్కడి రికార్డు మేరకు 4.5 మీటర్ల మంచు కురిసిందని స్థానికులు చెప్తారు. అయితే ఇలా దట్టమైన మంచు కురిసినా ఎవరికి ఏ ఆటంకాలు ఉండవు. ఎక్కడికక్కడ కిందకు జారిపోయేలా ఏర్పాట్లు చేయబడి ఉంటాయి. బయట ప్రపంచానికి దూరంగా కాలుష్యాలు అసలే లేని ఈ ప్రాంతాన్ని ఐసోలేటెడ్ ఐలాండ్ అంటారు. అంటే ఒంటరిగా ఉండే దీవి అని అర్థం. ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు ఓ అనిర్వచనీయమైన భావనలు కలగటం మాత్రం నిజం. ఇక్కడికి వచ్చే పర్యాటకులు దీన్ని భూతల స్వర్గం అంటారు. మనకు తెలియని ఎన్నో రహస్యాలను దాచుకున్న ప్రాంతమని కూడా అంటారు. మల్బరీ చెట్లు, పట్టుపురుగుల పెంపకం ఇక్కడి వారికి ఆదాయ మార్గాలుగా ఉంటాయి. షిరకావాలో దొరికే తాజా కూరగాయలు, దినుసులన్నీ ఇక్కడి ప్రజలు ఆహారం కోసం వినియోగిస్తూ ఉంటారు. రసాయనాల అవసరం లేని వ్యవసాయం కారణంగా జనం ఆరోగ్యంగా ఉంటారు. ఈ చిన్న ప్రాంతానికి ఎంతో పెద్ద చరిత్ర ఉంది. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో దొరికిన కుండలు, పాత్రలతో పాటు క్రీస్తు శకం 600 నాటి అద్దం కూడా లభించింది. ఇవి కాకుండా మరెన్నో చారిత్రక ఆధారాలు కూడా పురాతత్వ పరిశోధకులకు లభించాయి. దీన్ని బట్టి ఇక్కడ సుమారు 1500 సంవత్సరాలుగా జనం ఉంటున్నారని ప్రాథమికంగా తెలుస్తుంది. అందుకే దీన్ని పురాతన గ్రామం అని కూడా అంటారు. అంతేకాదు ఈ గ్రామం పేరు 1176లో నమోదైన చరిత్రలోనూ ప్రస్తావించబడిందని పరిశోధకులు చెప్తున్నారు. టోక్యోలో ఒక ఆయన రాసుకున్న డైరీలో ఈ పేరు చాలా సార్లు ఉందట. ఆ తర్వాత నుంచి జపాన్ లో ఈ పేరు బాగా వినిపించింది. ఈ ఊరి వాళ్ళు సరుబొబో అనే బొమ్మను అదృష్టానికి గుర్తుగా భావిస్తారు. చూడటానికి ఆ బొమ్మ కోతి పిల్లలా ఉంటుంది. ఎంత పెద్ద మంచు తుఫాన్లు వచ్చినా ఈ ఆకారంలో ఉండే ఇండ్లు తట్టుకుంటాయి. సడన్ గా చూస్తే ఈ ఇండ్లు 2 చేతులతో దండం పెట్టినట్టు కనిపిస్తాయి. అందుకని ఈ స్టైల్ ని సాసు స్ట్రక్చర్ అంటారు. ఇంటికి ఉండే మరో ప్రత్యేకత ఏంటంటే చలికాలంలో వెచ్చగా, ఎండాకాలంలో చల్లగా ఉంటుంది. 300 ఏండ్లుగా అవి అలాగే ఉన్నాయి. 1971లో సహజ సిద్ధమైన వాతావరణాన్ని కాపాడుకుంటూనే షిరకావాను విస్తరించాలని నిర్ణయం జరిగింది. అందుకోసం వారు 3 నియమాలు పెట్టుకున్నారు. అవేంటంటే
ఈ ఇండ్లను ఎన్నడూ అమ్మకూడదు, మరొకరికి అద్దె కోసం ఇవ్వకూడదు, ఇంటి అందాన్ని పాడు చేయకూడదు. ఈ నియమాలను ఈ ప్రాంత ప్రజలు చాలా కాలం వరకు పాటించారు. ఆ తర్వాత షిరకావా ప్రత్యేకతలను గుర్తించి 1995లో ఈ విలేజ్ ను వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. 1997లో గాసో స్టైల్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. టూరిస్టులు వస్తే ఈ అందాలను ఆస్వాదించడం కోసం వారు తాత్కాలికంగా బస చేసేందుకు కొంతమంది రైతులు తమ ఇండ్లలోనే వారికి వసతి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ఏర్పాట్లు సహజ అందాన్ని డామినేట్ చేయకుండా చూస్తారు. షిరకావాకి ఉత్తరాన 10 కిలోమీటర్ల దూరంలో గొకయామా అనే మరో చరిత్రాత్మక గ్రామం ఉంది. గొకయామా అంటే జపాన్ భాషలో 5 లోయలు అని అర్థం. చుట్టూ ఆకాశాన్ని అంటేలా ఉండే పర్వతాల మధ్యలో ఉంటుంది. అయితే ఆ ప్రాంతంలో పేరుడు పదార్థాలను కుటీర పరిశ్రమగా మార్చుకున్నారు. చాలా కాలంగా ఇక్కడ దొరికే గన్ పౌడర్ మెటీరియల్ జపాన్ దేశ అవసరాలను తీరుస్తుంది. మనం షిరకావా ఊళ్ళో చూసిన గాసో స్టైల్ ఇళ్లు ఇక్కడ కూడా కనిపిస్తాయి. చుట్టూ మరో 2 విలేజ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అక్కడ వందల సంవత్సరాల నాటి కల్చరల్ ప్రాపర్టీస్ కనిపిస్తాయి. పాతకాలం నాటి 1000 రకాల పరికరాలు, వస్తువులు ఉంటాయి. ఇక్కడ దొరికే కొన్ని అరుదైన రసాయనాల కారణంగా ఈ ప్రాంతాల వాళ్ళు గన్ పౌడర్ తయారు చేయటాన్ని వృత్తిగా కొనసాగిస్తున్నారు. జపాన్ అంటేనే భూకంపాలకు, అగ్నిపర్వతాలకు నిలయం. అగ్నిపర్వతాలు ఉన్న చోట గంధకం, భాస్వరం లాంటివి బయటకు వెదజల్లుబడుతూ ఉంటాయి. వాటితో గన్ పౌడర్ మెటీరియల్ ఎలా తయారు చేస్తారో తెలుసుకునేందుకు ఒక మ్యూజియం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ సహజ సిద్ధమైన పదార్థాలతోనే అన్ని తయారవుతాయి. డొబొరొకు అనే రైస్ బీర్ ఇక్కడ తయారు చేస్తారు. ఇదే ఇక్కడ ట్రెడిషనల్ డ్రింక్. దీన్ని డొబొరొకు ఫెస్టివల్లో జనం అంతా కలిసి తాగుతారు. ఈ ఆచారం తమకు 1300 ఏళ్ల నుంచి వస్తుందని జనం చెప్తారు. సెప్టెంబర్ చివరి తేదీ నుంచి 6 రోజులు ఈ పండుగ చేస్తారు. కోత కోసిన పంటను దేవుడికి అర్పించి ప్రార్థనలు చేస్తారు. పండుగలో భాగంగా లయన్ డాన్స్ చేస్తారు. పండుగ సమయంలో అక్కడికి వెళ్ళలేకపోతే వింటర్ లో వెళ్ళొచ్చు. అప్పుడు పండుగకు సంబంధించిన వస్తువులు ఉంచిన మ్యూజియం తెరుస్తారు. ఇక్కడున్న ఇండ్లన్నీ 1800 ఏళ్ల నాటి కాలంలో కట్టినవే. అందుకే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఏరియాగా గుర్తించింది. దాంతో ఈ చిన్ని ప్రాంతం అంతర్జాతీయ పర్యాటకుల దృష్టిలో పడింది. అయితే ఇక్కడికి వెళ్లేందుకు కొన్ని సమయాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ 4 సీజన్లు ఉంటాయి. మార్చ్, మే నెలల్లో వెళ్తే చెర్రీ, రైస్ పంటలు పండుతూ ఉంటాయి. అదే జూన్, ఆగస్టు నెలల్లో ఆకుపచ్చని చెట్లు, ఫాల్ సీజన్ ఫెస్టివల్స్ ఉంటాయి. వింటర్ లో అయితే మంచుతో ఏర్పడే లోయలు చూసేందుకు వీలవుతుంది. టూరిజానికి పాపులర్ సీజన్స్ మే, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. ఈ నెలలో వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. డిసెంబర్ నుంచి మార్చి వరకు స్నోఫాల్ ఉంటుంది. ఇక్కడ ఉండేందుకు ఇండ్లు, వాటితో పాటు గెస్ట్ హౌస్లు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే హౌస్ ఓనర్స్ అందరికీ ఇంగ్లీష్ అంతగా రాదు. టూరిస్టులకు బేసిక్ జపనీస్ లాంగ్వేజ్ వస్తే బెటర్ అని అంటున్నారు. అయితే మొబైల్ ఫోన్ ట్రాన్స్లేటర్ యాప్లు వచ్చాక ఆ సమస్య పోయిందని చెప్తున్నారు. మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ నెప్లో మరో అంశం చూద్దాం. స్టే విత్ us.